భార్య బాగా చదువుతుంది, మంచిగా డిగ్రీ చేసింది. తన యొక్క చదువుని వృధా ఎందుకు చేసుకోవడమని నేరేడ్మెట్టలో నివాసం ఉంటున్నటువంటి శ్రీనివాస్ అనే భర్త భార్య జ్యోతిని సివిల్స్కి ప్రిపేర్ అయ్యేలా చదివించాడు. ఆహర్నిశలు కష్టపడ్డాడు. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ భార్యకి చేదోడు వాదోడుగా ఉంటూ చదివిస్తే ఆవిడ సిఏ అయింది. ఎక్సైజ్లో సిఏ అయిన తర్వాత ఏం జరిగింది? సిఏ అయిపోయిన తర్వాత భర్తను దూరం పెట్టడం జరిగింది. అంటే ఈవిడికి ఎక్కడో మొదటి నుంచో లేకపోతే చదివిస్తున్నప్పుడు ఎవడో తగిలాడు, భర్తను దూరం పెట్టింది. చివరికి అతనికి వేధింపులు, వరకట్న వేధింపులు, గృహహింస కేసులు ఇలా పెట్టింది. ఈ కేసుని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో చూడండి. ఆడవాళ్ళు చెప్పిన మాట వినేస్తారు కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా మగాడికి ఇందు నుంచి బయటపడడానికి అవకాశాలు తక్కువ. దీనివల్ల ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటూ ఆ సిఐఎం వచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించింది. చివరికి ఈ వేధింపులు తట్టుకోలేకపోవడమే కాకుండా నేను ఇంత నమ్మినటువంటి ఈవిడ ఇలా చేసిందని మానసిక క్షోభకు గురయ్యి అతను ఉరేసుకుని చనిపోయాడు. ఆయన తమ్ముడు వచ్చి వీళ్ళందరి మీద కేసులు పెట్టాడు. ఆమె మీద, మరో 10 మంది మీద, కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి బయటికి తీస్తున్నారు ఇవన్నీ. మరి ఎంతవరకు ఆయనకి న్యాయం జరుగుతుందో తెలియదు. 2012లో పెళ్ళైంది, ఒక కొడుకు ఉన్నాడు, చక్కగా భార్యని చదివించుకున్నాడు. ఇప్పుడు భార్యని చదివించాలంటే పరిస్థితి ఏంటి? నిజమైనటువంటి వాళ్ళు, అంటే ప్రేమ ఉన్నటువంటి వారు ఇప్పుడు చదివిస్తారా? నిజంగా చాలా మంది భార్యలు ఇలా పెద్ద పెద్ద చదువులు చదివి భర్తల్ని పోషిస్తున్నారు, కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నారు, కుటుంబం మాత్రమే ప్రాణప్రదంగా అని భావిస్తున్నారు. కానీ ఇలాంటి చెత్త వెధవల వల్ల ఈరోజు చదివించాలనుకున్నవాడు కూడా చదివించలేదు. దానివల్ల నిజమైనటువంటి వ్యక్తులు చదువుకు దూరం అయిపోతారు. అక్కడ మళ్ళీ ఇంకొక గొడవ, నేను చదువుతానంటే నా భర్త నన్ను చదువుకు దూరం చేశాడు అని. కానీ ఇలాంటి వెధవలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళు ఇప్పుడు 100కి 30-40% మంది ఉన్నారు. దానివల్ల మిగతా 60-70% మంది కుదేలైపోయి నాశనం అయిపోతున్నారు వీళ్ళ వల్ల. చదివించాలంటే భయం వేసేస్తుంది. ఇలాంటివే చదివి సక్సెస్ అయిన తర్వాత భర్తని నాశనం చేసేస్తున్నారు. చట్టాలు మారాలి. తప్పు మగవాడు చేసినా ఆడది చేసినా కఠినంగా ఉండాలి శిక్షలు, లేకపోతే నాశనం అయిపోద్ది వ్యవస్థ.